సో డిఫరెంట్ గా ఉండడం కోసం ఈ కాయిన్స్ పెట్టాం అంతే. సో అచ్చంకాయల గేమ్ లో కాయిన్స్ ఉంది, సో అక్కడ బాల్ ఉంది. సో ఆడాల్సిన విధానం ఏంటి అంటే ఈ బాల్ ఇలా తీసుకోవాలి, ఈ చిప్ ఇలా పట్టుకోవాలి. సో ఈ బాల్ పైకేసి ఇలా వేయాలి, మళ్ళీ పైకేసి ఇలా వేయాలి. సో ఇలా పడుతూ ఉండాలి, ఇది మాత్రం కింద పడకుండా క్యాచ్ చేయాలి. 30 seconds లో మీరు ఎన్ని కాయిన్స్ ఇందులో వేయగలిగితే అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే ఓకే శ్రీలక్ష్మి గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. పక్కింటికి వేసేస్తున్నారు, మీ ఇంట్లో వేసుకోండి. అయ్యయ్యో వావ్ సూపర్. ఇంట్లో రోజు ఇదే గేమ్ ఏమో. లాస్ట్ 10 seconds. 9, 8. నేను ఒక 4 తీసేస్తా, ఎందుకంటే రెండు కలిపి పడ్డాయి. సో అందుకని 4 తీసేస్తున్నా రాంగ్ ఆడడం వల్ల. మిగతా కౌంట్ చేస్తా. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సో 23 పాయింట్స్ సాధించారు శ్రీలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా 2 కాయిన్స్ వేస్తే ఆ 2 కాయిన్స్ కౌంట్ చేసేస్తా. సో ఒక్కొక్క కాయినే వేయాలి. ఓకే సో సూపర్ శ్రీలక్ష్మి గారు 23 పాయింట్స్. నెక్స్ట్ ఆడడానికి వచ్చారు రమాదేవి గారు. ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రమాదేవి గారు ఆగండి. 3, 2, 1 స్టార్ట్. స్టార్ట్ అవ్వకుండానే ఒకటి వేసేసారు. పోనీ అక్కడే ఇట్టేసారు చెప్ప. వంశపారంపర్యంగా అచ్చంకాయలతోటే ఉన్నామా మనం? మొత్తం వేసేసిలా ఉన్నారండి. లాస్ట్ 10 seconds. 10 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 అబ్బో 25 26 27 28 29 30 31 32 33. సూపర్. రమాదేవి గారు 33 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ వాళ్ళు 33 దాటుతారో లేదో చూద్దాం. ఓకే రమాదేవి గారు కూర్చోండి. ఇప్పుడు రేఖా గారు వచ్చారు. మన టార్గెట్ 34 35 36 37 అలా. ఓకే ట్రై చేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఒకటే ఒక్క ఇన్ని కింద పెట్టేసి తోసేస్తున్నారమ్మా. 36 10 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. అది అయిపోయింది. కౌంట్ అయిపోయిన తర్వాత వేశారు. ఓకే రేఖా గారు సాధించారు 29 కాయిన్స్ వేసి 29 పాయింట్లు.